చిన్న 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 కదిలిస్తే ఇంచు కదులుకుంటా ఇరకబట్టిన మోటార్ కూడా పీకే కెపాసిటీ ఉంది దీంట్లో. 200 ఫీట్ల మీద ఉంటే ఒక లెంత్ పీకి దింపితే 260 రూపాయలు తీసుకుంటాం. అప్పుడు మిషన్ సెట్ చేసుకున్నప్పుడు ఇది మనకు సమానంగా 4 లెగ్గులు ఒక తాన ఎగుడు దిగుడు ఉంటాయి. జాకీలను పెట్టుకొని ఇది మిషన్ అనేది సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. కొన్ని సార్లు ఏమవుతుందనంటే మోటార్ అనేది హైట్లో ఉంటుంది. హైట్లో ఉన్నప్పుడు ఇది టాప్లింగ్ రాడ్ ఉంటుంది. ఇక్కడ టాప్లింగ్ రాడ్ హైట్ ఉన్నప్పుడు టాప్లింగ్ రాడ్ లూజ్ చేసుకొని లేపుకోవచ్చు. కొన్ని కిందికి ఉంటాయి, బండి మీదకి అవుతుంది, మోటార్లు కిందికి అవుతాయి. కిందికి అయినప్పుడు టాప్లింగ్ రాడ్ ఇక్కడ దగ్గరికి తిప్పుకోవాలన్నాడు. దగ్గరికి తిప్పుకొని సెట్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఫస్ట్ బండి స్టార్ట్ చేయకన్నా ముందే ఇది సెట్ చేసుకోవాలి. ఇట్లా కేసింగ్లో సెంటర్కి వచ్చేటట్టు ఇది పెట్టుకోవాలి. మంగన్ కేసింగ్లో సెంటర్కి వచ్చేటట్టు మంగన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 4 జాకీలు పెట్టుకొని ఇది ఉంది కదా సిలిండరు, ఈ కేసింగ్ అనేది చక్కగా ఉండేటట్టు అక్కడ జాకీలో ఒక డౌన్ ఉన్న దిక్కు లేపుకొని ఎత్తున్న దిక్కు డౌన్ చేసుకొని సెట్ చేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క స్వగ్రామైనటువంటి కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. కల్వకుర్తి మండల కేంద్రం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ప్రస్తుతం వ్యవసాయం స్టార్ట్ అవుతుంది. చాలా వరకు ఏంటంటే బోర్ కింద ఖరాబ్ అయ్యి ఇరికిపోవడము, తర్వాత పైపులు జామ్ కావడము, అనేక రకాల సమస్యల వల్ల గతంలో చూసినట్టే ఈ బోర్ లిఫ్టింగ్ యంత్రాల గురించి చాలా మందికి తెలుసు, మార్కెట్లో ఉంటాయి. కానీ ఇది అప్డేటెడ్ బోర్ లిఫ్టింగ్ యంత్రంగా చెప్పుకోవచ్చు. పంజాబ్లో ఈ బోర్ లిఫ్టింగ్ యంత్రాలు ఏ విధంగా తయారవుతున్నాయి అనే వీడియో కూడా మన ఛానల్లో గతంలో తీయడం జరిగింది. మరి ఇప్పుడు నిజంగా అసలు బోర్ లిఫ్టింగ్ యంత్రం రైతు స్థాయిలో ఏ విధంగా పనిచేస్తుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంది, పాత రకం మోడల్కి అదేవిధంగా ఈ అప్డేటెడ్ పంజాబ్ బోర్ లిఫ్టింగ్ యంత్రంలో ఉన్నటువంటి తేడాలు ఏంది, ఈ రైతు వాడుతున్నప్పుడు దీని యొక్క పనితనం ఏ విధంగా ఉంది, ఎంత ఈజీ అవుతుంది, రోజుకి ఎన్ని ప్లేస్లలో పని చేస్తున్నాడు, రోజుకి ఎంత లాభం వస్తుంది, అదేవిధంగా ఎంతసేపట్లో పైపులు బయటకు తీయవచ్చు, పూర్తి సమాచారం రాజశేఖర్ యాదవ్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజశేఖర్ అన్న. నమస్తే అన్న. బోర్ లిఫ్టింగ్ యంత్రాలు చాలా ఏంటంటే మనకి ఏదైనా బోర్ లిఫ్టింగ్ పైపులు గుంజడానికి బాగా పనిచేస్తుంటాయి. చాలా మంది రైతులకు తెలుసు. ఈ యంత్రాలు ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు ఇట్లాంటివి? నేను గతం 2.5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను ఈ బోర్ లిఫ్టింగ్ లిఫ్టింగ్. సొంత ట్రాక్టర్ ఉందా నీకు? సొంత ట్రాక్టర్ ఇది సోనాలిక ట్రాక్టర్. ఎంత హెచ్పి ట్రాక్టర్ అది? 45 HP ట్రాక్టర్. బోర్ లిఫ్టింగ్ ఎట్లా సంవత్సరం పొడుగునా ఉంటుందా నీకు పని? సంవత్సరం పొడుగున ఉంటుంది. కాకపోతే ఎండాకాలంలో ఒక నెల 15 రోజులు అట్లా తక్కువ ఉంటుంది అన్నట్టుగా, కానీ తక్కువ ఉంటుంది. సీజన్ ఎప్పుడు ఉంటుంది ఈ మిషన్ నడిపి? సీజన్ జూన్ నుంచి మళ్ళా ఫిబ్రవరి మార్చి దగ్గర ఉంటుంది. రెగ్యులర్ ప్రతిరోజు దొరుకుతుంది నీకు పని? ప్రతిరోజు ఉంటుంది. ఈ బోర్ లిఫ్టింగ్ యంత్రం ఇది లేటెస్ట్ గా ఇది పంజాబ్ కి వెళ్ళి వచ్చింది. అసలు ఈ మిషన్ గురించి ఎట్లా తెలుసుకున్నావు? ఇది నాకు ఇంత ముందుకు వేరే మిషన్ ఉండే కానీ అది కొద్దిగా చిన్న సైజు మిషన్ అన్నట్టు. మెటల్ కూడా ఇంత మందంగా ఇప్పుడు అదే లోపల ఇంజనీరింగ్ వర్క్ షాప్ దగ్గర దొరికేది తీసుకున్నా. దానికి ఇదేంటంటే ఈ మంగన్ ఇది ఇంత ఈ సైజులు ఉంది. దీంట్లో సగమే ఉండేది అన్నట్టు ఆ మంగనిండంగా. ఈ కాళ్ళు ఇవి జాకీలు ఉండయి కూడా సన్నగా ఉండేది. ఈ సిలిండర్లు ఇవి కూడా సన్నగా ఉండేవి. సన్నగా ఉండి కొద్దిగా బెండు కావడం అట్లాంటివి జరుగుతాయి. ఈ కాళ్ళు కూడా మనం తెలియక ఇప్పుడు పోతుంటాం, చిలకలలో ఎత్తు పొలాలు ఉన్నప్పుడు ఈ జాకీలు దాకినప్పుడు అవి విరిగిపోయేది, మనకు వెల్డింగ్ కట్టుకునే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసేది. అప్పుడు దీని గురించి అనుభవం లేక మనకు తీసుకున్నప్పుడు కూడా మన గురువు ఎవరు లేరు. నేను ఎవరితోనే పోయి నేర్చుకున్నది లేదు. ఏదో తీసుకోవాలనుకున్నాను, తెచ్చుకున్న తర్వాత అది బాగాలేదు అని ఇంకా కొన్ని రోజుల తర్వాత అమ్మి ఇది యూట్యూబ్ లో చూసి అది అమ్మిన రోజే మళ్ళీ ఇది పోయి నల్గొండ పోయి తీసుకొని వచ్చు. ఎవరి దగ్గర కొన్నావు ఈ మిషన్? ఇది VPR అని అగ్రో ఇండస్ట్రీ. VPR అగ్రో ఇండస్ట్రీ ఎవరు? ఏడాది ఎవరు? నల్గొండలో పోయి కొన్నాం అన్నట్టు. ఎంత పడ్డది నీకు? రేట్ ఎంత ఇచ్చింది? ఇది 1,75,000 అన్న దీని రేటు. ఓకే. ఇది ఇప్పుడు వాడుతున్నావు కదా, గతంలో నువ్వు 2 సంవత్సరాల నుంచి నువ్వు నార్మల్ వాడినావు, దానికి దీనికి తేడా ఏమేమి అంటే ఏమని చెప్తావు? ఇప్పుడు ఇది హెవీ ఉండడం వల్ల గేర్ బాక్స్ కూడా పెద్దగా ఉంది. ఈ బెల్టులు డబల్ బెల్టులు ఉన్నాయి, డబల్ పుల్లి ఉంది దీనికి. ఓకే. కొద్దిగా ఇరకబట్టినా కూడా ఈ ఐమర్ మొత్తం మనం మీదికి లేపుతాం కదా, మీదికి లేపినప్పుడు మధ్యలో పైకి లేపుతాం, మధ్యలో ఇరకబడితే కేసింగ్ అన్ని కిందికి దింపి కొద్దిగా చిన్న 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 కదిలిస్తే ఇంచు కదులుకుంటా ఇరకబట్టిన మోటార్ కూడా పీకే కెపాసిటీ ఉంది దీంట్లో. ఇంత ముందుకు అట్లా లేకుండా రాకపోయేది. అదేంటంటే మనం ఇరకబట్టింది లేపినామంటే ఈ బాడీ మొత్తం ఇట్లా కుంగి లేసేది అన్నట్టు మీదికి. బాడీ మొత్తం ఇంత హెవీ లేకపోయేది అన్నట్టు. ఇది బరువు ఎక్కువ ఉండి హెవీ ఉండడం వల్ల ఇది కుంగి అవకాశం లేదన్నట్టు. ఇది వజన్ బాగుంది, వజన్ మంచిగా ఉంది కాబట్టి నీకు ఇరికినా కానీ కొన్ని తీయొచ్చు. మరీ రాని కష్టంగా అతి కష్టంగా ఉన్నాయి, మంచంతోనే తీయాల్సి వస్తుంది. 90% అయితే కొద్దిగా ఇరికినా అయితే తీయగలగవచ్చు దీంతో. ఇంకొకటి ఏంటంటే దీంతో వర్క్ అనేది స్పీడ్ అవుతుంది.
గతం దాంతో స్పీడ్ ఇప్పుడు ఆ గతాన్ని ఏంటంటే ఒక 4-5 లెంతులు ఉన్నప్పుడు రెండో గేర్ లకు ఉంచితే వచ్చేది. ఇది 10 లెంతులు అంటే దాదాపు 200 ఫీట్ల నుంచి కూడా స్పీడ్ రెండో గేర్ అనే వస్తుంది అన్నట్టు. దీనికి 200-300 ఫీట్లు కూడా తక్కువనే అన్నట్టు దీని కెపాసిటీకి. ఓకే. గతంలో ఉన్న మిషన్ కి ఏంటంటే 300 ఫీట్ల హోల్ ఉన్నది అనుకో, అదే ఎక్కువ అన్నట్టు దాన్ని. అదే కావండి, ఇది ఎక్కువ వెయిట్ కాయలు కూడా గుంజుతుంది. 1000 ఫీట్లు ఇది గుంజుతుంది, అది 300 ఫీట్లు 400 ఫీట్లు వచ్చింది అంటే అది పిట 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 సౌండ్ వచ్చేది. సౌండ్ వచ్చి చిన్నగా వచ్చేది అన్నట్టు దాంతో. ఇదైతే దీనికి ఏమో 300 ఫీట్లు 400 ఫీట్లు ఏం లెక్క చేయకుండా తీసేస్తారు. 1000 ఫీట్లు అయినా గుంజేస్తుంది ఒకటేసారి. ఓకే, ఇప్పుడు పైపులు కూడా గుంజుస్తున్నాయని చెప్తున్నావు కదా, ఎంతసేపట్ల ఎన్ని పైపులు గుంజుతాయి? 2.5 నిమిషాలకు ఒక పైపు పీకి బయటికి తీసి ఇప్పి పక్కకి ఎట్టవచ్చు అన్నట్టు. ఎన్ని ఫీట్ల పైపు? 20 ఫీట్ పైపు. 20 ఫీట్ల పైపు 2.5 నిమిషాలలో ఒక పైపును బయటకి తీసి ఇప్పి పక్కకి ఎట్టవచ్చు. రౌండ్ తిప్పి కప్లింగ్ తిప్పి బయటకి ఎట్టవచ్చు. అదే గతం మిషన్ అయితే 3 చిల్లర పట్టేది. 3.5 నిమిషాలు టైం ఎక్కువ. ఓకే, రోజుకి ఎన్ని పనులు ఎన్ని చేస్తావు, ఎన్ని ఫీల్డ్లలో చేస్తావు పని? ఇట్లా అంటే మనకు ఓపికని బట్టి ఒక రోజు ఫీల్డ్ ఉన్నదాన్ని బట్టి ఓసారి ఎక్కువ ఉంటాయి, ఓసారి తక్కువ ఉంటాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉంటాయి, ఇంకా తుకాలు పోసే టైంలో ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఈసారి కొద్దిగా ఎలినో ప్రభావం వల్ల వర్షాలు లేకపోవడం వల్ల రైతులు కొద్దిగా బోర్లు ఎక్కువ వేయడం జరుగుతుంది. ఇంకోటి ఎప్పుడో గతంలో ఖరాబ్ అయిన మోటార్లు దాంతో ఏం పని ఉందిలే, కాలువ నీళ్ళు వస్తున్నాయి కానీ ఊకున్న బోర్లు కూడా ఇప్పుడు పీకిచ్చి చేపించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి 4-5 మోటార్లు రోజుకి ఎన్ని ఫీట్లు అవి దాదాపు? ఇప్పుడు మన ఏరియాలో అయితే 500 కంటే తక్కువనే ఉంటాయి. ఎక్కువ అయితే 200 ఫీట్లు, 250, 160 ఎక్కువ ఈ ఏరియాలో. కలకుర్తి మండలంలో మా ఊరు చుట్టుముట్టు ఇప్పుడు నా మిషన్ ఒక 2-3 ఊర్లకు పోతుంది అన్న. మళ్ళీ వేరే వాళ్ళ మిషన్ అట్లా 2-3 ఊర్లో కవర్ చేస్తుంది. ఎటు చూసినా 200 నుంచి 300 ఫీట్లు. అట్లాంటి రోజుకి ఒక 4-5 సైట్లు చేస్తాం. ఎట్లా తీసుకుంటాం? నీకు కాస్ట్ కూడా ఎట్లా పడుతుంది? అంటే పైపులకు ఇది కాస్ట్ అంటే అన్న, పైపులు తక్కువ అంటే 200 ఫీట్ల కంటే తక్కువ ఉన్నాయి అనుకో, ఒక మోటార్ పీకి మళ్ళీ ఫిట్ చేస్తాం, మళ్ళీ రావాలి వాళ్ళు చేపించుకొచ్చిన మళ్ళీ పీకి చేపించుకొచ్చినాక తింపితే 2500-2600 తీసుకుంటాం. అంటే ఇక 200 ఫీట్ల లోపల ఉంటే 200 ఫీట్ల మీద ఉంటే ఒక లెంత్ పీకి దింపితే 260 రూపాయలు తీసుకుంటాం. అప్పుడు లెంత్ ను బట్టి రేటు మారుతుంది. 200 డెప్త్ బట్టి రేటు మారుతుంటది అన్నట్టు. 200 ఫీట్ల లోపు అయితేనేమో ఇంకా దాంట్లో ఒక రైతు ఒక పైపు దించాలన్నా కూడా 1300 తీసుకుంటాం. 1300 తీసుకుంటాం. ఒక పైపు దించిపో అన్నా కూడా 1300. ఎందుకనంటే ఈ వర్క్ చేయడం మ్యాటర్ కాదు, బండి ఆడుకు పోవడం. ఇప్పుడు ఈ విధంగా ఇట్లా చెక్కలు వేసి ఇట్లా సెట్ చేసుకున్నాం కదా, అవును, ఈ సెట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అన్నట్టు. సెట్ చేయడం, దీన్ని లేపడం. అవును, ఒక పైపు దింపినా కూడా పని అంతే అవుతుంది. కాకపోతే పీకే బండి సెట్ అయిందంటే పని పెద్ద మ్యాటర్ కాదు అన్నట్టు. దీంతో 200 ఫీట్లు లోపు ఉంటేనేమో 2500 తీసుకుంటాం. 2500 తీసుకుంటాం దింపితే. ఇంకా దాని తర్వాత దాటి దానికి 160 రూపాయలు, 260 రూపాయలు, 260 రూపాయలు ఒక 20 ఫీట్ల పైపు లెక్క తీసుకుంటారు. ఇక ఎన్ని అయితే అంత ఖర్చు అంత. ఓకే, ఇక ఇట్లా రోజుకు ఒక 4-5 సైట్లు చేస్తాం. ఓకే, ఎంత అంటే డీజిల్ కూడా ఎట్లా తాగుతుంది ట్రాక్టర్? దీనికి మెయింటెనెన్స్ ఏమన్నా తక్కువ. ఇప్పుడు స్టార్ట్ చేసి పెడితే కదా, ఇంకా దానికి ఎక్సిలేటర్ పెట్టాలి, అవన్నీ ఏమన్నా. స్టార్ట్ చేసి పీటీఓ ఉంటది, ఇక్కడ పీటీఓ కనెక్షన్, పీటీఓ తిరుగుతుంటది. అంతే. ఎంత తాగుతుంది నార్మల్ డీజిల్ అయినా? ఎంత లీటర్ 2 లీటర్ల కంటే ఎక్కువ, లీటర్ 2 లీటర్ల కంటే ఎక్కువ తాగదు. హెచ్పి ఎంత ఉండదు? ఎంత ట్రాక్టర్ ఉంటే మంచి ఉంటది? ట్రాక్టర్ హెచ్పి అనేది దానికంటే కొద్దిగా పెద్దగా ఉంటేనే బెటర్ అన్న. ఇది వెనక లోడ్ ఉంటది, ఇది ఒక దాదాపు 6 క్వింటాల చిల్లర ఉంటది, 600 కిలోల పైన ఇది వెయిట్. ఓకే, ట్రాక్టర్ అనేది కొద్దిగా మంచి ట్రాక్టర్ ఉంటే లేవదు అన్నట్టు. ముందల అదే గట్టి ట్రాక్టర్ ఉండాలి. ట్రాక్టర్ ఉండాలి. సోనాలికా? ఇది సోనాలికా. ఈ ఇంజన్ బాడీ మొత్తం ముందల వెయిట్ ఉంటది, బండి లేవదు. జాన్ డీర్ అయినా కూడా మంచిగా ఉంటది. మంచిగా. ఇంత ముందుకు మహీంద్రా ట్రాక్టర్ ఉంది, అది కొద్దిగా లేసేది అన్నట్టు. ఇట్లా ఈ సక్క తోపూర్తి వచ్చేటి కాదు, ఉంటాయి ఒకటి తరి పొలములు ఉంటాయి, బొరాలు ఎక్కువ పోవాలి, ముందల గిల్లలు లేసేది అన్న టైర్లు. ఓకే, దీనికైతే ఇది ట్రాక్టర్ మంచిగా ఉంది. ఇంత ముందుకు ఉన్న ట్రాక్టర్ తో కొద్దిగా ఇబ్బంది ఉంది. మంచి బరువున్న ట్రాక్టర్ హెచ్పి తోటి సంబంధం లేదు. హెచ్పి తో సంబంధం లేదు. ఇక ట్రాక్టర్ చిన్న హెచ్పి అయినా కూడా ముందల బరుగు ఎక్కువ వేసుకుంటే ఏది కాదు అన్నట్టు. ముందల వెయిట్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవును, అవి బరుగు ఉన్నాయి, వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో సిస్టమ్ మన కేసింగ్ ఇంపార్టెంట్. కేసింగ్ క్వాలిటీ ఎన్ని కేసింగ్లు వస్తాయి? ఎన్ని ఫీట్ల కేసింగ్ ఉంటుంది? దీంట్లో 4 కేసింగ్లు మీదికి లేస్తుంది, 25 ఫీట్లు లేస్తుంది అనేది. కింద నుంచి పై దాకా 25 ఫీట్లు లేస్తుంది మీదికి. అంటే దీన్ని బట్టి చూస్తే 25 ఫీట్ల పైపు కూడా గుంజొచ్చు బయటికి. 20 ఫీట్ల పైపు గుంజొచ్చు, 25 ఫీట్ల పైపులు ఉండవు కదా. ఇక 20 ఫీట్లే ఉంటాయి లాస్ట్. కాబట్టి 25 ఫీట్ల కేసింగ్ ఉంటుంది. కేసింగ్ ఉంటది మనకి. కొద్దిగా లోపల పైపు కూడా కొద్దిగా లేస్తుంది, మీద కూడా కొద్దిగా ప్లే ఉంటది అన్న. అదే 20 ఫీట్ల పైపు సునాయాసంగా తీసి పక్కకెట్టవచ్చు. ఇంకోటి ఇప్పుడు ఈ పని గురించి చెప్తున్నాం, ఇందాక నువ్వు చెప్పినావు ఫస్ట్ లో నాకు ఎవరు నేర్పియకపోలేదు, నాకు నేనే నేర్చుకున్నాను. ఇది కొత్తగా ఎవరన్నా తెచ్చుకోరనుకోండి, వాళ్ళు ట్రై చేసి నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు, కాకపోతే కొద్దిగా
దాని గురించి కొద్దిగా చెప్పేటోళ్ళు ఉంటే ఈజీగా అవుతుంది. అయితే ఇంత ముందు మన తీసుకున్నప్పుడు వీళ్ళు మిషన్ తయారు చేసేటోళ్ళు ఏం చేస్తారంటే దీన్ని అనువాత మీదికి ఎట్లా లేపాలి మళ్ళీ కిందికి ఎట్లా దింపాలి అదే అంతే చెప్తారు. వాళ్ళు కూడా వాళ్ళు బోర్ కాడికి పోయి చేయరు కదా, అదే చెప్తారు అన్నట్టు. ఇంకా మనం తర్వాత ఓటెంకోటి రోజు నేర్చుకోవడమే ఉంటది. దీంట్లో వస్తుంది అనేది ఏమి ఉండదు. రోజు కొత్త పని నేర్చుకుంటాం, కొత్త విషయాన్ని తెలుసుకుంటాం అన్నట్టు. నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు నాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు. మా పక్కన చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నా గానీ వాళ్ళని అడిగినా కూడా వాళ్ళ టైం కానీ నేను వస్తా నాకు చూపి అంటే వాళ్ళు ఫోన్ చేయకపోయేది. మీరు పోయినప్పుడు చెప్పారంటే చెప్పపోయేది. సరే నాకన్నా నాతానికన్నా వచ్చి నేర్పిరి నేను పైసలు ఇస్తానా కూడా అట్లా కూడా చెప్పపోయేది అన్నట్టు. నేను కూడా అప్పుడు మీలాంటి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దొరికితే ఇట్లాంటి ఒక ఫుల్ వీడియో తీసి పెట్టాలని అనుకునేది. ఈ రోజు టైం వచ్చింది. అట్లా నువ్వు నీ సొంతంగానే నేర్చుకున్నా. కొన్న తర్వాత ఇంకా అన్ని కొన్ని దెబ్బలు లాగేది. అప్పుడు తెలియక ఊకే చిన్న చిన్న దెబ్బలు తెలియక దెబ్బలు లాగించుకునేది. కానీ ఇప్పుడైతే పర్ఫెక్ట్. ఇప్పుడు ఉన్నాయి కదా ఏంటంటే అది ఇది ఉంది సిలిండర్ సిలిండర్ మీదికి లేపనీకి ఉపయోగపడుతుంది. ఇది బ్రేక్ అనేది లివర్ ఈ లివర్ అనేది వచ్చేసి సిలిండర్ పైకి లేనిక కిందికి డౌన్ చేయక పనిచేస్తుంది. ఇట్లాంటి సెట్టింగ్లు ఎన్ని ఉంటాయి ఇందులో? దేనికి ఇంకా ఇట్లాంటివి? అది మీదికి లేపేది కిందికి లేపేది కదా. ఇప్పుడు మనకు ఈ రైతు ఈ తయారు చేసిన ఆయన ఈ మోటార్ పైపు పైకి దియనికే కిందికి దింపనికే ఇట్లా కాలుతో నొత్తాలని చెప్పిండు. పైడలు ఈ పెడలు పొద్దు అసమానం ఇట్లా కాలు పెట్టుకుని వస్తే ఇక్కడ నొప్పి లేస్తుంది అని చెప్పి నేను దీనికి ఒక చిన్న పైపు అనేది వెల్డింగ్ కొట్టించిన. నువ్వు సెట్ చేయించు? నేను సెట్ చేసిన. ఇది దాంతో చేతితో ఇట్లా కాలు ఇట్లా సింపుల్ గా ఇట్లా అంటే అయిపోతుంది. దీంతోని ఇప్పుడు పొద్దుగులు పని చేస్తాం, అసమానం కాలు ఇట్లా మీద పెట్టాలంటే కాదు. దాని కొంచెం వత్తాలంటే కాలు మోపు తెలియక మీదికి లేస్తుంది. దీని వల్ల ఏమైతుంది? పైప్ బయటకు వస్తా. దీని వల్ల పైపు మీదికి కిందికి అనేది వస్తుంది అన్నట్టు. వీడియోలో కూడా చూపిస్తాను. ఇదేమో బ్రేక్ ఇది ఆగిపోనికి మనం మీదికి లేపుతుంటాం, మధ్యలో ఆపాలన్నప్పుడు ఇది ఇట్లా ఒత్తి పడితే ఇంకా కథ ఆగుతుంది. ఆగినాక ఇది ఇట్లా కిందికి అంటే ఇంకా ఇది అట్లే ఉంటది. ఇంకా అప్పుడు మనం దీని పైపు టైట్ చేయడానికి పైపు లూజ్ చేయడానికి పైపు దీంట్లో మంగన్లో టైట్ చేసి పెట్టుకుంటాం. ఈ మంగన్లో తర్వాత మనం స్పానర్ పెట్టి తిప్పితే పైప్ అనేది వస్తుంది అన్నట్టు. అంతే. సెట్టింగ్ మొత్తం చూసుకుంటే మంచిగా ఉంటది. అంతే. ఇది పైకి గుంజేటప్పుడు కూడా మనకి సైడ్ కి వైర్ ఇచ్చారు కదా, ఆ వైర్ కూడా మందం మంచిగా ఉందా? క్వాలిటీ బానే ఉంది. ఇంకా ఇప్పుడు దీనికి 1000 ఫీట్ల కెపాసిటీ అంటే ఇంకా కొద్దిగా మంచిది పెడితే బాగుంటది అనే ఆలోచన. అంతే. ఇంకా కొంచెం మంచి ఇప్పటికైతే బానే ఉంది. ఇది 3 టన్నుల కెపాసిటీ గుంజుతుంది అంటే అది వాళ్ళని అడిగిన నేను. 3 టన్నులు ఇది సన్న ఉంది కదా ఇది గుంజుతుందా అని అడిగితే 3 టన్నుల వరకు గుంజుతుంది అనేది అని చెప్పారు. వాళ్ళు కూడా ఇంజనీర్ వాళ్ళు తెలియకుండా అయితే బెటర్ కదా. అదే ఇంకా అలా ఉంటేనే నీకు మంచిగా బెటర్ అనిపిస్తుండే. ఎక్స్పెక్ట్ చేసిన ఇది ఒక రూప్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసిన అన్నట్టు. దీనికి ఏమైనా వ్యారంటీ లాంటిది ఏమైనా ఇచ్చిరా? ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఖరాబ్ కూడా కావన్నాయి. ఇంకా వ్యారంటీలు ఏమి ఉండవు. ఇంకేం ఖరాబ్ మనం గ్రీస్ సరిగ్గా పెట్టుకుంటే ఈ గేర్లు ఉన్నాయి కదా, ఈ గేర్లకు గ్రీస్ సరిగ్గా పెట్టుకొని సిలిండర్లకు ఇప్పుడు నీకు ఆయిల్ కనిపిస్తుంది. అవునవును, సిలిండర్ రెగ్యులర్ గా పెట్టాలి. ఆయిల్ నెలకోసారి అన్నట్టు పెట్టుకోవాలి. ఈ గేర్ బాక్స్ లో కొద్దిగా గ్రీసు పెట్టుకుంటే మెయింటెనెన్స్ ఏముంటది? ఇదేనా? ఏంది ఉండదు, గ్రీసే. ఇంకా గ్రీస్ ఆయిల్ మెయింటెనెన్స్ రోజు పెట్టుకోవాలా? రోజు లేదు, నెలకు ఒకసారి ఇట్లా నీకు ఎప్పుడైనా హార్డ్ అనిపించినప్పుడు పెట్టుకుంటే అయిపోతుంది. ఓన్లీ గ్రీస్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది. గ్రీస్ స్పీడ్ అవుతుంది వర్క్. క్వాలిటీ విషయంలో కూడా క్వాలిటీ జబర్దస్త్ క్వాలిటీ ఉంది. ఇప్పుడు VPR వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసి అడిగితే కూడా ఈ సందర్భంలో ఏదైనా నీకు కావాలంటే స్పందిస్తారు. చెప్పిన నేను అన్న కొన్ని ఇప్పుడు ఇక్కడ మంగన్ ఉంది కానీ. అవును, మంగన్ ఉంది. ఈ మంగానికి వీళ్ళు ఓన్లీ ఇట్లా ఇచ్చిర్రు కింద ఉండేగా. అవునవును. దీనికి ఏంటంటే పైపులు పట్టువాడత లేకుండా దీనిలో పట్టువాడపోతే ఈ వెల్డింగ్ చుక్కలు నేను కొట్టించిన అన్నట్టు. వెల్డింగ్ చుక్కలు ఉంటే కొంచెం పట్టు పడుతుంది. ప్రశాంత్ రెడ్డి అన్న కూడా నేను ఫోన్ చేసిన. ఆయన ఫోన్ చేసినప్పుడు చెప్పిన నాకు ఇది ఒకటి మిస్టేక్ ఉంది, ఇట్లా ఇట్లా చుక్కలు ఉంటే పైప్ అనేది కదలకుండా ఉంటది అన్నాడు. అట్లా నువ్వు చెప్తే చేస్తురా వాళ్ళు? నెక్స్ట్ వచ్చే దాంట్లో అట్లే చేపిస్తామని చెప్పిండు ఆయన. అదేలే. ఇంకా టూల్ కిట్ ఏమైనా వస్తుందా? టూల్ కిట్ ఏమి టూల్ కిట్ బాక్స్ పెట్టుకోని బాక్స్ ఉందిరా. మనం ఇంకా స్పానర్ అన్ని మనం తెచ్చుకోవాల్సింది. ఇంకా అన్ని మనం వేసుకోవచ్చు. డబ్బలా కూడా ఇచ్చారు దీనికి. ఓకే. ఇప్పుడు నువ్వు దీన్ని ఇప్పుడు 1,75,000 పెట్టి కొన్నావు కదా, వర్తేనా? పెట్టుకోవచ్చా? పెట్టవచ్చు. ఇది అంటే మాలు గట్టి మాల్ ఉంది, మందం ఉంది, పడితే మంచిగానే ఉంది అన్నట్టు పెట్టవచ్చు. ఓకే. మరి చివరిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే బోర్ లిఫ్టింగ్ యంత్రాలు కొనుక్కొని వాళ్ళు కూడా ఏదైనా వ్యాపారాత్మకంగా చేసుకోనికి, ఏదైనా చిన్నపాటి బిజినెస్ చేసుకోనికైనా సరే గ్రామాల్లో యువత నడిపించుకోవాలనుకుంటే నువ్వేమంటావు? ఈ పంజాబ్ కంపెనీ VPR వాళ్ళు ఇచ్చింది కొనుక్కోవచ్చు, మంచిగానే ఉంది. కాకపోతే దీనికి కింద పార్కులో చాలా ఓపిక ఉండాలన్న. ఓపిక మేజర్ గా ఓపిక. యువత ఇంకా ఓపిక ఉండి చేసుకుంటే మాత్రం మంచిగా ఉంటది. ఓకే. ఎంతమంది చేస్తారు? నువ్వు ఇది చేస్తున్నావు ఒక్కంతో అయితే పని? నీకు నేనుంటా, చెలకాయన రైతు ఉంటాడు కానీ ఇంకా అంతేగా. ఇంకా నువ్వు కొత్తగా ఎవరిని
ఇద్దరు ఇంకా అవసరమే లేదు. ఇద్దరు ఉంటే చాలు, ఎక్కువ మంది ఉంటే కూడా ఇబ్బంది. ఊక తలకాయ నొప్పి. తలకాయ నొప్పి. నువ్వు అట అంటుంటే ఇంకో రిట పైపులు మెండ్ అయితే అది తిరగవు చేయవు. ఇద్దరు ఉంటే మనకు తెలిసి మనం చెప్తుంటాం, ఆయనకు తెలియక ఆయన మనం చెప్పినట్టు చేస్తుంటాడు, సెట్ అవుతుంది. మరి చూసిన రైతు సోదరులారా, మరి ఈ రోజు ఈ వీడియోలో రాజశేఖర్ యాదవ్ అనే యువకుడు ఈ VPR అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర ఈ పంజాబ్ కంపెనీ బోర్ లిఫ్టింగ్ యంత్రాన్ని కొనుగోలు చేసుకొని దీని ద్వారా మరి రోజు తనకున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులకు ఏదైతే ఇరకబోతున్న బోర్ పైప్లను ఇప్పడానికి ఈ యొక్క యంత్రాన్ని వాడుతున్నాను చెప్తున్నా. గతంలో అయితే నేను నార్మల్ది వాడాను, ఇప్పుడు ఇది కొంచెం హెవీ క్వాలిటీ ఉండడం వల్ల పని సులభంగా అవుతుంది, క్వాలిటీ ఎక్కువగా ఉండడం వల్ల కూడా చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒడిదుడుకులు లేకుండా పని సునాయాసంగా అవుతుంది చెప్తున్నారు. ఈ రోజు ఈ వీడియోలో ఈ బోర్ లిఫ్టింగ్ యంత్రాన్ని వాడుతుంటే ఈ యువకుడు దాని యొక్క పనితనం వివరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.